రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఉత్తర ఈశాన్య జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ కాగా ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉందన్నారు. రామగుండంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా బేగంపేటలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోకి ప్రవేశించే రుతుపవనాలు ఈసారి కొంత ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు వాతావరణ శాఖ అధికారులు. జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకిన అనంతరం 4 నుంచి 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. వర్షపాతంపై ఆందోళన అవసరం లేదంటున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో 1-2 సందర్భాల్లో మధ్యంతర కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు అధికారులు. వర్షాలు బాగా కురుస్తున్న సమయంలో ఒక్కసారిగా 10 నుంచి 15 రోజులు వానలు ఆగిపోవడం లేదా కరువు పరిస్థితిగా పరిగణిస్తారు. ఇలాంటి పరిస్థితులు పంటల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. అందుకే వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వర్షాకాలంలో వచ్చే నీటిని రిజర్వాయర్లు, చెరువులు, ప్రాజెక్టులలో సాధ్యమైనంత ఎక్కువగా నిల్వ చేసుకుంటే మధ్యలో వర్షాలు ఆగిపోయినా ఇబ్బందులు ఉండవన్నారు. తెలంగాణ ప్రాంతం వరకు చూసుకున్నట్లయితే మనకి ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాలు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని మినహా రాష్ట్రం అంతా సాధారణం కంటే అధికంగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే జూన్ నెల వర్షపాతం అంటే ఆన్సెట్ ఫేస్లో కూడా మనకి అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కోర్ సెంట్రల్ జోన్ అని ఉంటుంది. మాన్సూన్ కోర్ సెంట్రల్ జోన్ అంటే మనకి మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ కానీ ఇక్కడ మనకి నదులు అనేవి క్యాచ్మెంట్స్, అప్పర్ క్యాచ్మెంట్స్ ఉంటాయి. కాబట్టి మన అప్పర్ క్యాచ్మెంట్స్లో కొద్దిగా మనకి రెయిన్ఫాల్ తక్కువైనా కొద్దిగా హైడ్రలాజికల్లీ కరువు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి తెలంగాణకైతే ఎటువంటి సూచనలు ఏమి కనిపించడం. ఒకవైపు ఎండల తీవ్రత, మరోవైపు ఆలస్యంగా రానున్న రుతుపవనాలతో పాటు మధ్యలో కరువు ముప్పు పరిణామాలు ఉన్నాయి. ప్రభుత్వం, రైతులు, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేస్తే ఈ సవాలును ఎదుర్కోవచ్చన్నారు వాతావరణ నిపుణులు. మరో 5 రోజులు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ఆ తర్వాత వాతావరణం చల్లబడే అవకాశం ఉందని అంచనా వేశారు వాతావరణ శాఖ అధికారులు.